గుడ్ ఈవినింగ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. చాలా మంది ఎన్ని మార్క్స్ కి ఎంత ర్యాంక్ వస్తుంది. ఇప్పుడు జూలై ఫస్ట్ వీక్ ఎగ్జామ్ ఉంది అండ్ జూన్ 15th ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ సిపిగెట్ అప్లికేషన్. ఇంతవరకు కూడా వాళ్ళని అప్లికేషన్ చేసుకోకపోతే కంపల్సరీ జూన్ 15 లాస్ట్ డేట్ అయిపోతుంది వితౌట్ లేట్ ఫీజు. మొన్నే జూన్ 10 అయిపోవాలి, బట్ జూన్ 15th వరకు అయితే ఎక్స్టెండ్ చేసారు. క్లియర్. సో జూన్ 15th వరకు అప్లై చేసుకోవాలి. మళ్ళీ జూన్ 15 దాటింది అనుకో మళ్ళీ ఎక్స్టెండ్ చేయరు, లేట్ ఫీ తోటి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. సో లేట్ ఫీ కట్టాల్సిన అవసరం లేదు. సో టైం ఉంది, జూన్ 15 లోపు అయితే అప్లై చేసుకోవాలి. అండ్ జూలై ఫస్ట్ వీక్ లో మనకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి, సిపికెట్ కి సంబంధించిన ఎగ్జామ్స్ జూలై ఫస్ట్ వీక్ లో. సో టైం లేదు ఎక్కువ, 3 weeks అనుకోరు. ఈ 3 weeks టైంలో మీరు ఏ సబ్జెక్ట్ ప్రిపరేషన్ అవుతున్నారో ఆ సబ్జెక్ట్ కే ప్రిపేర్ అవ్వండి. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, కొంతమంది 2-3 సబ్జెక్ట్స్ 4 సబ్జెక్ట్స్ అప్లై చేసిన వాళ్ళు కూడా ఈ 2-3-4 సబ్జెక్ట్స్ చదవకుండా ఏదో ఒక దాని మీద ఫోకస్ చేయరు గట్టిగా. మిగిలిన సబ్జెక్ట్ అటెంప్ట్ చేయరు. ఎందుకంటే కొంతమంది 3-4 సబ్జెక్టులు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. 3-4 సబ్జెక్టులు రాయడం వల్ల నార్మల్ గా ఏదో ఒక సబ్జెక్ట్ లో మంచి ర్యాంక్ వస్తే సీట్ వస్తుందన్న ఆశతోటి అప్లై చేసారు. బట్ ప్రిపరేషన్ అవ్వడం మాత్రం 3-4 సబ్జెక్టులు ప్రిపేర్ అయితే ఉన్నదే 3 వారాలు కాబట్టి మనకి టైం సరిపోకపోవచ్చు. సో జూలై ఫస్ట్ వీక్ లో ఎగ్జామ్ అన్నారు కాబట్టి 100% జూలై ఫస్ట్ వీక్ లో ఎగ్జామ్స్ టైం టేబుల్ వస్తుంది. అండ్ జూలై 10కో 12కో 13కో 14కో అయిపోతాయి కూడా ఎగ్జామ్స్. ఒక 1 వీక్ లేదా ఒక 8-9 డేస్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి, అన్ని సబ్జెక్టులు కలిపి. సో ఏదో ఒక రోజు మీ ఎగ్జామ్ ఉంటుంది. మీ బ్యాడ్ లక్ ఉంటే ఫస్ట్ రోజే మీ ఎగ్జామ్ రావచ్చు. సింపుల్. టైం ఉండదు. లాస్ట్ రోజు ఎగ్జామ్ జరిగే వాళ్ళకి ఫస్ట్ రోజు ఎగ్జామ్ జరిగే వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా. మీ సబ్జెక్ట్ ఒకవేళ లాస్ట్ డే ఉందంటే మీకు టైం ఎక్కువ దొరుకుతుంది ప్రిపరేషన్ కానీ. సో అది అన్నట్టు. సో మీకు ఒకవేళ ఫస్ట్ డేనే మీ సబ్జెక్ట్ వచ్చి ఫస్ట్ డేనే మీకు ఎగ్జామ్ ఉంటే మాత్రం ఇప్పుడున్న ఈ 3 weeks టైం క్రూషియల్ టైం. ఒకవేళ మీ ఎగ్జామ్ లాస్ట్ ఉందనుకో, లాస్ట్ టైం వరకు మీ ఎగ్జామ్ ఉంటే కొంచెం బెటర్, ఎందుకంటే 1 month టైం అయితే దొరుకుతుంది. ఓకే. సో ఇది మెయిన్ గా మార్క్స్ చూసుకుంటే, ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఈజీ వస్తుందా హార్డ్ వస్తుందా అనేది మనం చెప్పలేం. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే, నాది ఎంఏ ఇంగ్లీష్ కంప్లీట్ అయిపోయింది. ఎంఏ ఇంగ్లీష్ చూసుకుంటే ఒక ఇయర్ ఏమో 70 మార్కులు వస్తేనే క్యాంపస్ లో సీట్ వచ్చింది, అంటే 70 కంటే మీదనే. ఎందుకు? పేపర్ ఈజీ వచ్చింది. సో పేపర్ ఈజీ రావడం వల్ల స్కోర్ అనేది యావరేజ్ గా 70+ తెచ్చుకున్నారు మంచిగా ప్రిపేర్ అయిన వాళ్ళు. సో క్యాంపస్ లో సీట్ వచ్చిన వాళ్ళ స్కోర్ 70+ ఉంది. ఓకే. సో మీ ఉస్మానియా కానీ లేదంటే కాకతీయ యూనివర్సిటీ కానీ అప్పుడు 70+ ఉంటేనే వచ్చినాయి అన్నట్టు. కానీ దానికంటే ముందు ఇయర్, అంటే ఒక ఇయర్ ముందు చూసుకుంటే సిపిగెట్ పేపర్ అనేది హార్డ్ వచ్చింది. సో హార్డ్ రావడం వల్ల 55-56 అంటే 50-60 మధ్యలో మార్క్స్ రావడం వల్ల వాళ్ళకి మెయిన్ క్యాంపస్లలో సీట్ వచ్చినాయి. టాప్ 100 టాప్ 200 ర్యాంక్స్ ఉన్నారు. అర్థమైంది కదా. సో ఏ పేపర్ ఎట్లా వస్తుంది అని చెప్పలేము. ఇఫ్ క్వశ్చన్ పేపర్ హార్డ్ వస్తే కట్ ఆఫ్ తగ్గుతుంది, అంటే 50-60 మధ్యలోనే ఉంటుంది. ఆ స్కోర్కే మంచి మంచి ర్యాంక్స్ వస్తాయి. అండ్ 30-40 మార్క్స్ యావరేజ్ గా అందరికి వస్తుంది పేపర్ హార్డ్ వస్తే. పేపర్ ఈజీ వస్తే యావరేజ్ గానే 50+ స్కోర్ తెచ్చుకుంటారు. ఇక కొంచెం మంచిగా చదివిన వాళ్ళు 70+ తెచ్చుకుంటారు. సో 70 మీదకి పోతుంది కట్ ఆఫ్, అంటే 70 మీద వస్తేనే మంచి ర్యాంక్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చెప్పాలి, ఇప్పుడు ఎన్ని మార్క్స్ కి ఎంత ర్యాంక్ వస్తుంది అనేది మనం చెప్పలేం. ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్కలా ఉంటుంది. నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, 30 మీద సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి. ఎంఏలో కానీ ఎంఎస్సిలో కానీ, లేదంటే ఎంకామ్ ఉన్నది, ఎంహెచ్ఆర్ఎం ఉన్నది, ఎంటీఎం ఉన్నది, ఎంఎస్డబ్ల్యూ ఉన్నది. ఇవన్నీ డిఫరెంట్. ఎంపెడ్ ఉంది, ఎంఎడ్ ఉంది. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇన్ సిపిగెట్. ఇప్పుడు ఒక్కొక్క పేపర్ ఎలా వస్తుంది అనేది వీ కెనాట్ ఎక్స్పెక్ట్. అది ఈజీ వస్తుందా హార్డ్ వస్తుందా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కట్ ఆఫ్ పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పేసి. మీరు ఒక్కటేం టార్గెట్ పెట్టుకోరు అంటే పేపర్ ఈజీ అన్నారా అని పేపర్ హార్డ్ అన్నారా అని. నేను ఇప్పుడున్న టైంలో మంచిగా ప్రిపేర్ అయ్యి గట్టిగా అటెంప్ట్ ఇస్తాను అనేది ఒక్కటి మాత్రం గట్టిగా మీరు మైండ్ సెట్ లో పెట్టుకోరు. సో పేపర్ ఎట్లా వచ్చినా కూడా నేను అటెంప్ట్ ఇస్తాను అని చెప్పేసి అప్పుడు స్కోరు మీకు వస్తుంది. పేపర్ హార్డ్ వచ్చిందంటే కట్ ఆఫ్ తగ్గుతుంది, పేపర్ ఈజీ వచ్చిందంటే కట్ ఆఫ్ పెరుగుతుంది. సో ర్యాంక్ అనేది ఇంపార్టెంట్. మీరు టాప్ 100 లో ఉండేటట్టు చూసుకోరు. మీరు టాప్ 100 ఉంటేనే మీకు ఉస్మానియా యూనివర్సిటీ రానికి ఛాన్స్ ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ కానీ మెయిన్ క్యాంపస్ కానీ ఉస్మానియా సబ్ క్యాంపస్లు ఉంటాయి. మనకు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ తో పాటు దాని సబ్ క్యాంపస్లలో సీట్ వచ్చినా కూడా సేమ్ ఉస్మానియా యూనివర్సిటీ లాగానే హాస్టల్ ఉంటుంది. 2 years ఫెసిలిటీస్ అన్ని సేమ్ ఉంటాయి, ఫీజులు అన్ని సేమ్ ఉంటాయి. అవి ఎన్ని సబ్ క్యాంపస్లు ఉన్నాయంటే, ఒకటి నిజాం కాలేజ్, ఒకటేమో యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్. ఇవి 2 మెయిన్ గా. ఇంకొకటి సైఫాబాద్ సైన్స్ కాలేజ్. సో సైఫాబాద్ సైన్స్ కాలేజ్ అనేది అది ఓన్లీ సైన్స్ వాళ్ళకి. అండ్ యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్ అనేది అది ఓన్లీ ఆర్ట్స్ అండ్ కామర్స్ వాళ్ళకి. నెక్స్ట్ నిజాం కాలేజ్లో ఆర్ట్స్ సైన్స్ 2 ఉంటాయి. సో ఈ మూడిట్లలో, అంటే సైఫాబాద్ సైన్స్ కాలేజ్, సికింద్రాబాద్ పీజీ కాలేజ్, నెక్స్ట్ నిజాం కాలేజ్, ఈ మూడిట్లలో సీట్ వచ్చినా కూడా మీకు 2 years హాస్టల్ ఇస్తారు. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఏ గ్రూప్ అయినా సరే 2 years హాస్టల్ ఇస్తారు. అది రెగ్యులర్ అయినా సెల్ఫ్ ఫైనాన్స్ అయినా పేమెంట్ అయినా ఏ సీట్ అయినా సరే 2 years హాస్టల్ ఇస్తారు. స్కాలర్షిప్ వస్తుంది, మెస్ బిల్ వస్తుంది, అన్ని ఫెసిలిటీస్ సేమ్ ఉంటాయి. సో ఉస్మానియా మెయిన్ క్యాంపస్ లో సీట్ వచ్చినా పర్లేదు, ఈ సబ్ క్యాంపస్లలో సీట్ వచ్చినా కూడా 2 years హాస్టల్ ఉంటుంది. క్లియర్ కదా. నెక్స్ట్ అమ్మాయిలకైతే కోటి ఉమెన్స్ కూడా ఉంటుంది. వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ, ఇప్పుడు పేరు చేంజ్ అయింది. కోటి ఉమెన్స్ ని వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీగా చేంజ్ చేశారు. సో ఆ కోటి ఉమెన్స్ లో సీట్ వచ్చినా కూడా మీకు 2 years పీజీ అయితే హాస్టల్ ఉంటుంది.
ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. అండ్ కోర్ట్ ఉమెన్స్లో సీట్ వచ్చినా కూడా మీకు హాస్టల్ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లోనే ఇస్తారు. అంటే ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లోనే హాస్టల్లో ఉంటారు మీరు కోర్ట్ ఉమెన్స్ వాళ్ళు. డైలీ అప్ అండ్ డౌన్ చేయాలన్నట్టు ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటుంది. డైలీ బస్లో అప్ అండ్ డౌన్ చేయాలి. కోర్ట్ ఉమెన్స్ నుంచి కాలేజ్ ఏమో కోర్ట్ ఉమెన్స్లో ఉంటుంది, హాస్టల్ ఏమో ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో ఉంటుంది. కోర్ట్ ఉమెన్స్ వాళ్ళకి హాస్టల్ ఉస్మానియాలో ఇస్తారు. క్లియర్ కదా? అమ్మాయిలకి ఇది. అమ్మాయి అయితే మీరు గర్ల్స్ అయితే ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో సీట్ కొట్టచ్చు, కోర్ట్ ఉమెన్స్లో సీట్ వచ్చట్టు, లేదా నిజాం కాలేజ్ కానీ, సికింద్రాబాద్ పీజీ కాలేజ్ కానీ, సైఫాబాద్ సైన్స్ కాలేజ్ కానీ, ఇవి కూడా మీకు ఉంటాయి అన్నట్టు. సో మీరు ఒక టాప్ 100 ర్యాంక్ తెచ్చుకుంటే మీకు ఏదో ఒక దాంట్లో సీట్ వస్తుంది. అండ్ ప్రతి దాంట్లో యావరేజ్గా 40-50 సీట్సే ఉంటాయి కాబట్టి మనం టాప్ 100 ర్యాంక్ తెచ్చుకోనికి ట్రై చేసుకుంటే మీకు ఉస్మానియాలో సీట్ రానికి ట్రై చేస్తుంది. మీకు ఒకవేళ మంచి ర్యాంక్ రాలేదనుకో, కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చిందనుకో, ఉస్మానియా రాకపోయినా, ఉస్మానియా సబ్ క్యాంపస్ రాకపోయినా, హైదరాబాద్ మిస్ అయినా సరే వరంగల్ ఉంటుంది కాకతీయ యూనివర్సిటీ. ఓకేనా? వరంగల్ కాకతీయ యూనివర్సిటీ ఉంటుంది, తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్ ఉంటుంది, మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ ఉంటుంది, పాలమూరు మహబూబ్ నగర్ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ మహబూబ్ నగర్ ఉంటుంది, షాదావన్ యూనివర్సిటీ కరీంనగర్ ఉంటుంది. సో ఇవన్నీ యూనివర్సిటీస్ ఉంటాయి అన్నట్టు. ఏదో ఒక యూనివర్సిటీలో మీకు సీట్ రానికి ఛాన్స్ ఉంటుంది. అంటే కొంచెం మంచి ర్యాంక్ తెచ్చుకుంటే. ఇక మొత్తం 1000 దాటిపోయింది అనుకో ర్యాంకు, ఏ యూనివర్సిటీలో రాదు. ఏదో ఒక గవర్నమెంట్ కాలేజీలో, ప్రైవేట్ కాలేజీలో సీట్ తెచ్చుకోవాలి. ఇప్పుడు సజెషన్ ఏంటంటే సిలబస్ యాజ్ పర్ సిపిగెట్ సిలబస్ ఆ టాపిక్స్ని ప్రిపేర్ కానీ గట్టిగా ఆ టాపిక్స్లో ఉన్న సిలబస్ని చదువుకోరు. మీ దగ్గర ఏ బుక్ ఉన్నా లేకున్నా కూడా, మీ దగ్గర బుక్ ఉందనుకో, ఏదైనా బుక్, ఆ బుక్లో ఆ టాపిక్స్కి సంబంధించిన కంటెంటే ఉంటుంది. ఏదైనా బుక్ లేకపోయింది అనుకో, అసలు మీ సబ్జెక్ట్కి ఏ ఎంట్రన్స్ బుక్ లేకపోయింది అనుకో, ఆ టాపిక్స్ అన్ని యూట్యూబ్లో కానీ చార్జిప్లో కానీ కొట్టండి. లేదంటే మీ ఇంటర్ బుక్స్లో కానీ డిగ్రీ బుక్స్లో కానీ ఆ సబ్జెక్ట్ టాపిక్స్ ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి. సిలబస్ కాపీని ప్రింట్అవుట్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు నేను ఎంఏ ఇంగ్లీష్ నోట్స్ అనేది మన క్యాంపస్ స్టూడెంట్ యాప్లో ఎంఏ ఇంగ్లీష్ నోట్స్ ఉన్నాయి. ఎంఏ ఇంగ్లీష్ నోట్స్ 100 రూపీస్కి పెట్టిన. అందులో ఇంపార్టెంట్ నోట్స్ నేనే రాసిన యాజ్ పర్ సిపిగెట్ సిలబస్. సో ఎందుకు రాసిన అంటే అది నా సబ్జెక్ట్ కాబట్టి నేను రాసుకున్నా. అందులోంచి ఈజీగా 70+ క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ కవర్ అయినాయి. ఓన్లీ సిపిగెట్లో సిలబస్ ఎవరైతే ఇచ్చారో ఆ టాపిక్స్ మాత్రమే రాసిన, అది కూడా ఇంపార్టెంట్ ఎక్కువ రిపీట్ అయ్యేటి రాసిన. ఎవరైనా ఎంఏ ఇంగ్లీష్ నోట్స్ కావాలనుకుంటే మీరు ఒకసారి క్యాంపస్ స్టూడెంట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మన యాప్ లోగో కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను నేను. మన యాప్ లోగో చూసి డౌన్లోడ్ చేసుకోరి. అది అన్నట్టు. అండ్ పర్సనల్ గైడెన్స్ కూడా ఉంది మన యాప్లో. మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కూడా యాప్లో నాకు మెసేజ్ చేయొచ్చు. ఓకేనా? దానికి కూడా జస్ట్ 100 రూపీసే ఉన్నాయి. ఎంఏ ఇంగ్లీష్ కూడా జస్ట్ 100 రూపీసే ఉన్నాయి. యాప్లో మీరు ఆ గైడెన్స్ అనే కోర్సులో జాయిన్ అవ్వడం వల్ల మీకు కాలేజ్ లిస్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అక్కడ సిలబస్ కాపీలు అవైలబుల్గా ఉంటాయి. సిలబస్ కాపీలు వెబ్సైట్లో కూడా ఉంటాయి, మన యాప్లో కూడా ఉంటాయి. నెక్స్ట్ కాలేజ్ లిస్ట్ ఉంటుంది. కాలేజ్ లిస్ట్ అంటే మీ కోర్స్ అనేది మొత్తం తెలంగాణలో ఎన్ని యూనివర్సిటీలో ఉంది, ఎన్ని గవర్నమెంట్ కాలేజీలో ఉంది, ఎన్ని ప్రైవేట్ కాలేజీలో ఉంది, ఆ లిస్ట్ అనేది అక్కడ ఉంటుంది. మీరు చూసుకోవచ్చు. అండ్ సిలబస్ పీడిఎఫ్లు ఉంటాయి. వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలో వీడియో ఉంటుంది. కౌన్సిలింగ్ వీడియో, సర్టిఫికేషన్ వెరిఫికేషన్, ర్యాంక్ కార్డ్ వచ్చినాక సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఆన్లైన్లో మీ సర్టిఫికేట్లన్నీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలన్నట్టు. అది ఆన్లైన్లో జరుగుతుంది. అది ఎట్లా చేయాలని కూడా వీడియో అవైలబుల్గా ఉంది మన యాప్లోని. సో అన్నీ అక్కడనే ఉంటే చూసుకోవచ్చు. అండ్ మీకు ఎప్పుడైనా ఏదైనా డౌట్ వచ్చింది అనుకో, నాకు పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. లేదంటే మనకంటూ ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో మెసేజ్ చేయొచ్చు, నాకు పర్సనల్గా కూడా మెసేజ్ చేయొచ్చు. ఇది సిపిగెట్ గైడెన్స్. మీరు జాయిన్ అయితే ఇవన్నీ జరుగుతాయి. సో సిపిగెట్ గైడెన్స్ అనేది మన ప్లే స్టోర్లో మన క్యాంపస్ స్టూడెంట్ యాప్లో ఉంటుంది. అందులో చూసుకోవచ్చు. అండ్ ఎంఏ ఇంగ్లీష్ నోట్స్, ఎంఏ హిస్టరీ తెలుగు మీడియం నోట్స్, ఎంఏ హిస్టరీ అనేది తెలుగు మీడియం నోట్స్, ఇండియన్ హిస్టరీ వాళ్ళ హిస్టరీ, అవి కూడా యాప్లోనే ఉన్నాయి. జస్ట్ 100 రూపీస్కి తీసుకోవచ్చు మీరు కంపల్సరీ. ఓకేనా? మీకు ఒకవేళ కావాలనుకుంటే వరకన్నా మీరు తీసుకోవాలి. క్లియర్? ఇప్పుడు నేను ఒకటే ఏం చెప్తా అంటే, ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అయినా మీరు ప్రీవియస్ పేపర్స్, మోడల్ పేపర్స్ మంచిగా చూసుకోరి. ఎన్ని వీలైతే అన్ని మీ దగ్గర ఉన్నాయి, మీ బుక్స్లో ఉన్నాయి, లేదంటే గూగుల్లో దొరికితే తీసుకోరి. ఎన్ని వీలైతే అన్ని ప్రీవియస్ పేపర్స్ మంచిగా చదువుకోరి. అవి 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్. అండ్ నెక్స్ట్ సిలబస్లో ఉన్న టాపిక్స్ మాత్రమే చదువుకోరి. సిలబస్ కాపీ ప్రింట్అవుట్ తీసుకొని చదువుకోరి. అండ్ నెక్స్ట్ నెగిటివ్ మార్క్స్ లేవు. 100కి 100 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ క్వాలిఫై మార్క్స్ 100కి 25 మార్కులు, మినిమం 25 తెచ్చుకుంటేనే క్వాలిఫై అవుతారు. ఎస్సీ ఎస్టీస్కి మీరు మార్క్స్ ఏం లేవు, మినిమం మార్క్స్. మీకు 100కి 1 మార్క్ వచ్చినా కూడా క్వాలిఫై అవుతారు, మీకు ర్యాంక్ వస్తుంది. బట్ బీసీలు ఓసీలు ఎవరైతే ఉన్నారో, బీసీలు ఓసీలు మినిమం 100కి 25 మార్కులు వస్తేనే మీకు ర్యాంక్ వస్తుంది, లేకపోతే రాదు. నాట్ క్వాలిఫైడ్ అని పడుతుంది. ఎస్సీ ఎస్టీస్కి రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళకి కొంచెం బెనిఫిట్ ఉంది. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా ర్యాంక్ వస్తుంది, టెన్షన్ పెట్టుకోకూడదు. ర్యాంక్ వచ్చింది అంటే ఇక మీకు తర్వాత కౌన్సిలింగ్ పెట్టుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, అలాట్మెంట్ అవుతుంది మీకు. ఓకే? ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్టే, మీరు ఎన్ని మార్క్స్ వచ్చినా క్వాలిఫై అయినట్టే. బీసీలకు మాత్రం పక్క, బీసీఏ అయినా, బీసీబీ అయినా, బీసీడీ అయినా, ఎవరైనా సరే బీసీలో 25 మార్క్స్ తెచ్చుకోవాలి. ఈడబ్ల్యూఎస్ అయినా, ఓసీ అయినా 25 మార్క్స్ మినిమం తెచ్చుకోవాలి. అట్లయితేనే క్వాలిఫై అవుతారు. ఇక టార్గెట్ పెట్టుకోరి, మినిమం ఒక 70 మీద రావాలి అని టార్గెట్ పెట్టుకొని చదువుర్రి, అటెంప్ట్ ఇవ్వరి. పేపర్ ఈజీ వచ్చిందా కట్ ఆఫ్ పెరుగుతుంది, హార్డ్ వచ్చిందా తగ్గుతుంది. మీరు ఎట్లున్నా కూడా మీరు ర్యాంక్ అనేది టాప్ 100లో ఉండేటట్టు చూసుకోవాలి. అట్లయితే బెనిఫిట్ ఉంటుంది. సో ఇది ఇన్ని మార్క్స్ వస్తే ఇంత ర్యాంక్ వస్తాయని మనం చెప్పలేము. అది పేపర్ని బట్టి డిసైడ్ అవుతూ ఉంటుంది. పేపర్ ఈజీ వస్తే మార్క్స్ పెరుగుతాయి, పేపర్ హార్డ్ వస్తే మార్క్స్ తగ్గుతాయి. అట్లా ఉంటుంది అన్నట్టు. పేపర్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇదే నా కన్క్లూజన్. ఒకటి ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ మంచిగా చూసుకోరి.
అండ్ నెక్స్ట్ మీ సబ్జెక్ట్ సిలబస్ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని ఆ టాపిక్స్ చదువుకోరి, మీకు మంచి ర్యాంక్ వస్తుంది. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ పెట్టి పక్కా రిప్లై ఇస్తా. అండ్ మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోరి. అండ్ లాస్ట్ 3 years నుంచి నేను సిపి గేట్ వీడియోస్ చేస్తున్నా. 2023, 24, 25 ఇది 4th సిపి గేట్. సిపి గేట్ గురించి పిన్ టు పిన్ ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కూడా క్లియర్ చేస్తాను నేను. అందుకే గైడెన్స్ కోర్స్లో జాయిన్ కావాలి. మీకు వెబ్ ఆప్షన్స్ అప్పుడు, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్పుడు, అలాట్మెంట్ అప్పుడు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కూడా నేను రిప్లై ఇస్తా మీకోసం. ఓకేనా? ఎందుకంటే మనం 1000 వీడియోలకి చేసినాం ఆల్రెడీ. 23 నుంచి 25 వరకు ఇది 4th సిపి గేట్. సో మనకు సిపి గేట్ గురించి మొత్తం తెలుసు. మీకు ఎప్పుడు ఏదన్నా కూడా మనం చూసుకున్నాం అన్నట్టు. అందుకే కంపల్సరీ జాయిన్ అయితే అవ్వండి. ఓకేనా? డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ పెట్టి రిప్లై ఇస్తా. ఉంటా మరి. సైనింగ్ ఆఫ్ దిస్ ఇయర్ క్యాంపస్ స్టూడెంట్. కంపల్సరీ మన ఛానల్ అందరికీ షేర్ చేయండి, మన వీడియో కూడా అందరికి షేర్ చేయండి. చెప్పింది అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. బాయ్. ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవరి వన్.